అనంత శక్తి స్వరూపమైన శ్రీచక్రానికి రాజరాజేశ్వరీదేవి అధిష్టాన దేవత. త్రిపురత్రయంలో తృతీయ దేవత ఆమె. ఈ రోజున శ్రీ రాజరాజేశ్వరిని ప్రసన్నం చేసుకోవడానికి కుంకుమార్చనలు, సువాసిని పూజలు, శ్రీచక్రార్చనలు నిర్వహిస్తారు. వాహనాలకు, వ్యవసాయ పనిముట్లకు పసుపు కుంకుమ బొట్లు పెట్టి పూలమాలలు అలంకరించి పూజలు చేస్తారు. సిమి వృక్షానికి పూజలు చేస్తారు. మన పురాణాల ప్రకారం దేవతలకు పాల సముద్రం నుంచి అమృత బాండము బయటికి పడినటువంటి రోజునే విజయదశమి రోజుగా చెబుతారు. త్రేతాయుగంలో రావణాసురుణ్ణి శ్రీరాముడు సంహరించిన రోజునే విజయదశమి రోజుగా పండుగ చేసుకుంటాము. ద్వాపర యుగంలో సిమి వృక్షానికి పూజ చేసి అజ్ఞాతవాసం తరువాత ఆ సిమి వృక్షం మీద ఉన్న తమ ఆయుధాలను తీసుకుని పాండవులు కౌరవులపై విజయం పొందినటువంటి రోజు విజయదశమి రోజు. ఈరోజు రాజరాజేశ్వరి అమ్మవారిని ఎవరైతే పూజిస్తారో వారికి విజయాలు కలుగుతాయని దేవి పురాణం తెలియజేస్తోంది.